హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి అతి త్వరలో జరగబోయే కోర్ట్ ఎగ్జామినేషన్స్లో మనకి తప్పకుండా ఈ బిట్ అనేది కనిపిస్తుందన్నమాట. సో మనకి ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనము స్వాతంత్ర ఉద్యమం సమయంలో గొప్ప గొప్ప వ్యక్తులు అంటే స్వామి దయానంద సరస్వతి కానీ, అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్, అని ఇటువంటి గొప్పవారందరూ జనాల్ని ఏకం చేయడం కోసం, అదేవిధంగా మనలో ఉన్న మూఢనమ్మకాలని తొలగించడం కోసం, విద్యా వ్యాప్తి కోసం రకరకాల సమాజాలని స్థాపించడము, సంస్థలను స్థాపించడం జరిగిందనమాట. సో వీటి మీద మనకి ఎగ్జామ్స్లో తప్పకుండా బిట్ వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే వివిధ సమాజాలు లేదా సభలు ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, ఈ 4 అంశాలు అనేది క్లియర్గా తెలుసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో మంచిగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిది ఆత్మీయ సభని స్థాపించిన వారు రాజా రామ్మోహన్ రాయ్ అనమాట. సంవత్సరం 1815 కలకత్తాలో స్థాపించడం జరిగిందనమాట. ఎక్కువగా ఈ సంస్థలన్నీ కలకత్తాలోనే ఉంటాయి, ఎందుకంటే మొట్టమొదటిగా మనకి స్వాతంత్ర ఉద్యమం సమయంలో ఎక్కువ కలకత్తాలో బేస్ అయి ఉండేదన్నమాట. సో అక్కడ ఎక్కువ ఉద్యమాలు ఇవి జరుగుతూ ఉండేవి ఫస్ట్లో. సో బ్రిటిష్ వారు కూడా అక్కడే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి సో అక్కడ ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. రెండవది బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారే, 1828 కలకత్తాలో. తర్వాత ధర్మసభ స్థాపకుడు రాధాకాంతదేవ్ 1829 కలకత్తాలో స్థాపించడం జరిగింది. తత్వబోధిని సభ, దీనిని స్థాపించింది దేవేంద్రనాథ్ ఠాగూర్ అనమాట. 1839లో కలకత్తాలో స్థాపించడం జరిగింది. తర్వాత పరమహంస మండలిని స్థాపించింది దాదోబా, 1849 ముంబైలో స్థాపించడం జరిగిందనమాట. తర్వాత రాధాస్వామి సత్సంగ్, దీనిని స్థాపించినది వారు తులసిరామ్, 1861 ఆగ్రాలో స్థాపించడం జరిగింది. తర్వాత భారత బ్రహ్మ సమాజాన్ని కేసీ సేన్ స్థాపించడం జరిగింది 1866 కలకత్తాలో. తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అనమాట ఇది, ప్రార్థనా సమాజం. చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు అని. ఆత్మారాం పాండురంగ 1867 ముంబైలో స్థాపించడం జరిగిందనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్య సమాజం స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. సో 1875 ముంబైలో స్థాపించడం జరిగింది. తర్వాత థియోసాఫికల్ సొసైటీ, దీనిని స్థాపించిన వారు మేడం బ్లవట్స్కీ అండ్ ఆల్కాట్, 1878 న్యూయార్క్లో స్థాపించడం జరిగింది. తర్వాత సాధారణ బ్రహ్మ సమాజం స్థాపించిన వారు ఆనంద్ మోహన్ బోస్ అనమాట, 1878 కలకత్తా. సో బ్రహ్మ సమాజానికి సాధారణ బ్రహ్మ సమాజానికి తేడా ఉంటుంది, సో చూసుకోండి కొంచెం. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, దీన్ని స్థాపించిన వారు జీజీ అగార్కర్, 1884 పూణేలో స్థాపించడం జరిగిందనమాట. తర్వాత ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్, దీనిని స్థాపించిన వారు ఎంజి రనడే, 1887 మద్రాసులో స్థాపించడం జరిగింది. తర్వాతది దేవ సమాజాన్ని స్థాపించిన వారు ఎస్ అగ్నిహోత్రి, 1887లో లాహోర్లో స్థాపించడం జరిగిందనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రామకృష్ణ మిషన్, దీన్ని స్థాపించిన వారు మనందరికీ ఫేవరెట్ వివేకానంద గారు, 1897 బేలూరులో స్థాపించడం జరిగింది. తర్వాతది సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దీన్ని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే, 1905 ముంబైలో స్థాపించడం జరిగింది. తర్వాతది పూనా సేవా సదన్, దీనిని స్థాపించిన వారు రమాబాయి రనడే, 1909 పూణేలో స్థాపించడం జరిగింది. తర్వాతది సోషల్ సర్వీస్ లీగ్, దీనిని స్థాపించిన వారు ఎంఎన్ జోషి, 1911 ముంబైలో స్థాపించడం జరిగింది. తర్వాతది సేవా సమితిని స్థాపించిన వారు హెచ్ఎన్ కుంజ్రు, 1914 అలహాబాద్లో స్థాపించడం జరిగిందనమాట. సేవా సమితి బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ని స్థాపించిన వారు శ్రీరామ్ బాజ్పేయి, 1914 ముంబైలో స్థాపించడం జరిగింది. తర్వాత చివరిది ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ని స్థాపించిన వారు అనీ బిసెంట్, 1928 మద్రాసులో స్థాపించడం జరిగిందన్నమాట. సో ఈ 21 విషయాలు కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, మీకు తప్పకుండా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కోర్ట్ ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్కైనా కూడా ఇంపార్టెంట్. ఇలా
ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కువగా వస్తూ ఉంటాయో ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో, మీరు మొత్తం చదివినప్పటికీ ఈ వీడియో చూడడం ద్వారా ఏంటంటే మీకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని, అదేవిధంగా ఈ టాపిక్‌ని కొంచెం స్ట్రెస్ చేసి చదువుతారనమాట. సో, అందరూ అన్ని టాపిక్స్ చదువుతారు. కానీ ఎప్పుడైతే ఇంపార్టెంట్ బిట్ పడుద్దన్నప్పుడు స్ట్రెస్ చేసి చదివినట్లయితే 1, 2 సార్లు ఎక్కువ చదివితే మీకు ఆడ బిట్ అనేది మిస్ కాదనమాట. సో, దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, వీడియో నచ్చింది, మీకు యూజ్‌ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ వీడియోస్ ఇలాంటివి మంచి మంచి టాపిక్స్ మీద చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుందనమాట. సో, వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.